మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఆశయాలను జగన్మోహన్ రెడ్డి తన పాలనలో ఆచరణలో చూపించారని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ నేతల ఆధ్వర్యంలో భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో తను ఏవైతే కలలు కన్నాడో ఆ కలల్ని సాకారం చేయటం కోసం నిరంతరం కూడా ఒక శ్రామికుల్లాగా కష్టపడి మంచి చదువుకొని ఒక ఇంజనీరుగా శాస్త్రవేత్తగా భారతదేశానికి అనేకమైనటువంటి శాస్త్ర సాంకేతిక రంగంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని దిగ్విజయంగా తీసుకున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి వ్యక్తిగా, ఆ తరువాత దేశానికి రాష్ట్రపతిగా, ఎందుకంటే ఆయన సమాజం పట్ల ఆయనకు ఉన్నటువంటి అవగాహన కానీ ఆయనలో ఉన్నటువంటి దేశభక్తి కానీ నిరంతరం కూడా దేశానికి సేవ చేయాలనే ఆ దేశభక్తి ఆయన్ని రాష్ట్రపతి దగ్గరికి తీసుకువెళ్ళినటువంటి పరిస్థితులు. రాష్ట్రపతిగా పనిచేస్తున్నటువంటి కాలంలో కూడా ఈ దేశంలో అనేకమైనటువంటి మార్పులకి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తిగా చరిత్రలో చిరస్మరణీయుడిగా అబ్దుల్ కలాం గారు ఉన్నటువంటి పరిస్థితులు. రాష్ట్రపతిగా తన పదవీ కాలం పూర్తి చేసిన తర్వాత కూడా ఒక గురువుగా నిరంతరం కూడా విద్యార్థులకి పాఠాలు చెప్పాలా, పాఠాలు చెప్పడం ద్వారా భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలనే తలంపుతోనే ఆయన జీవితం చరమాంకం కూడా ముందుకు సాగినటువంటి పరిస్థితులు. ఆ రీతిలోనే క్లాసులో పాఠం చెబుతూనే తన ఊపిరిని శ్వాసని విడిచినటువంటి పరిస్థితులు కూడా మనం అందరం కూడా ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలా. అంటే దేశంలో క్రమశిక్షణ, దేశభక్తి, ప్రజలకి సమాజానికి ఏ విధంగా బాగు చేయాలా, సహాయపడాలనే ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా ఇవాళ మనందరికీ కూడా ఆయన ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా చెబుతూ, ఎందుకంటే ఆయన ఆలోచనల్ని ఆశయాల్ని పునాదిగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి పరిస్థితులు కానీ, ఇవాళ ప్రతిపక్ష పార్టీగా ఉన్నా, అధికార పక్షంగా ఉన్నా, తిరిగి ఈ రోజున మరలా ప్రతిపక్షంగా ఉన్నా కూడా ఆయన ఆలోచనల ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రభాగాన ఉంటుందన్న కూడా పెద్ద స్థాయిలోకి వెళ్ళాలి, దేశానికి సేవ చేయాలి అని ఎంతగానో కలలు కన్నారు. అతను కలలను సాకారం చేసుకున్నారు. ఈ దేశానికి 11వ రాష్ట్రపతిగా కూడా పనిచేయడం జరిగింది. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే బిరుదు కూడా తెచ్చుకున్నారు. ఎప్పుడు దేశానికి ఏం చేయాలి అని తపన పడుతూ ఉండే వ్యక్తి. అతను ఎందరికో స్ఫూర్తిదాయకం. చనిపోతూ కూడా, అతను చనిపోయేటప్పుడు కూడా విద్యార్థులకు ఉపన్యాసం ఇస్తూ చనిపోవడం అంటే అతను లాస్ట్ మినిట్ వరకు కూడా సేవ చేస్తూ, ప్రజలకు సేవ చేస్తూ చనిపోయారు. అలాంటి గొప్ప వ్యక్తి ఈ దేశానికి అలాగే మనందరికి కూడా ఎంతో ఆదర్శనీయులు. అబ్దుల్ కలాం గారిని ఆదర్శంగా తీసుకొని అతని ఆశయాలను కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లు కూడా తన పరిపాలన సాగించిన విషయం మనందరం చూసాము. ఎందుకంటే అబ్దుల్ కలాం గారు ఒక కుగ్రామంలో పుట్టి చదువుకొని అంత స్థాయికి వెళ్ళారు. అంటే చదువు వల్ల అంత ఉపయోగం ఉంటుందని జగనన్న తెలుసుకోవడం వలన అమ్మఒడి లాంటి గొప్ప పథకాలని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ని కూడా ఎంతో చక్కగా అమలు చేయడం జరిగింది. అలా అబ్దుల్ కలాం గారి ఆశయాలను కొనసాగిస్తూ తన పరిపాలన సాగించారు. రానున్న రోజుల్లో కూడా జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాక అబ్దుల్ కలాం గారిని ఆదర్శంగా తీసుకొని పరిపాలిస్తారని తెలియజేస్తూ